దుర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. భారతదేశంలో ఉన్నటువంటి గోజాతి ఎన్ని రకాల జాతులు ఉండేదంటే వాటిలో నుండి ఒక 30 మాత్రమే మిగిలిపోయాయి. ఎన్నుండే? తక్కువలో తక్కువ 300కు పైగా ఉండే. ఇంకెక్కువ మనకు వాటి లెక్కే లేదు. అవి ఎప్పటి నుండి నశించిపోతున్నాయో తెలియలేదు. మనం ఉదయం నిద్ర లేస్తాం. ఈ రోజు ఇక్కడికి రావాలని తొందరగా లేచాం. ఎన్ని గంటలకు లేచాం? 4 గంటలు అనుకోండి, 3 గంటలే అనుకోండి. ఆ సమయం వరకే భారతదేశం మొత్తంలో కొన్ని కోట్ల పశువులు వధింపబడతాయి. మనం లేవకముందే ఈ దినమంతా వాటిని చీల్చి చెండాడి ఎక్కడి అవయవాలను అక్కడక్కడగా విభజిస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. విదేశాల్లో భారతీయుల యొక్క గోమాంసం యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది తెలుసా? ఇవి దేశీయ ప్రాణులు. విదేశాలలో పెంచేటివన్నీ కూడా జెర్సీ. వాటి ద్వారా ఆ పాలు రుచికరంగా ఉండవు. అదేవిధంగా ఆ జంతువు యొక్క ఆకార రూపురేఖలు కూడా భిన్నంగా ఉంటాయి. మరి సాధారణంగా ఆయుర్వేదంలో ఆ జెర్సీ మొదలైనటువంటి ఆవులను ఆవే అనరు. ఎందుకంటే వాటిలో అనేక జంతువుల యొక్క సమ్మేళనం ఉంది కాబట్టి గోజాతికి ఉన్నంతటువంటి బలము దాంట్లో ఉండదు. మరి అలా వాటిని ఏ రకంగా ఊరికే చంపేయరు మనం చూసినట్టుగా. చూడండి, వినండి ఆ క్రూరమైనటువంటి దృశ్యాలు ఏ రకంగా వాటిని చంపుతూ ఉంటారు. మన దగ్గర పెంచుకున్నటువంటి వాటిని మనం పాలివ్వలేకనో ఇంకేదో కారణం చేత దానిని ఏం చేస్తాము, అంగడిలో అమ్మేస్తాం. అక్కడ కొనేవాడు ఎవరుంటారంటే మనలాంటి వాళ్ళే కొంటారు. ఎందుకంటే వాడు ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మన ముందు ముస్లింలు కానీ ఇంకా క్రైస్తవులు కానీ అంటే మనం అమ్మం. అయ్యో వీడికి అమ్మితే వీడు చంపుకొని తింటాడేమో అనే భయం మనకుంటుంది. కానీ మనం అది తెలిసి ఇది దేనికి వెళ్తుంది, కసాయి దగ్గరికే వెళ్తుందని నమ్మి కూడా సరే మన వాళ్ళకి ఎవరికి అమ్ముదాం అనుకుంటాం. అతడు దాన్ని కొనుక్కుంటాడు. అన్నిటినీ ఏకత్రితం చేసుకొని అక్కడ ఎవరైతే వధశాలలో సిద్ధంగా ఉంటాడో వారిని మాట్లాడుకొని వీటన్నిటినీ తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడంటే దాని తోకను తలతో కట్టేస్తాడు. ఎందుకంటే అది తోకతో తిరగకూడదు. ఇక 4 కాళ్ళను ఒక దగ్గర కట్టేస్తాడు. వీటన్నిటిని ఎలాగైతే మనం ఈ సంచులు సామాన్లన్నీ కూడా ఒక దగ్గర గోడౌన్లో పడేస్తామో అట్లాగా ఆ ట్రక్కులలో పడేస్తారు. మనము ఒక్క క్షణం చూడండి, ఇక్కడ గంట సేపు కింద కూర్చోవాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. మనల్ని కట్టేయకుండాని మీరు కొంచెంసేపు కాళ్ళు ఆడించుకోండి, ఏదైనా చేయండి, అయినా కూడా కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా పశువులను కట్టి పడేసి కొన్ని గంటల దూరం వరకు యాత్రలో ఆ లారీలలో పడేస్తారు. ఇంకా పట్టుకుంటారేమో గోరక్షకులు కానీ పోలీసులు కానీ ఇంకెవరైనా పట్టుకుంటారేమో భయంతో వాటిపైన చెక్కలు పెట్టేసి దానిపైన మిగతా సామాన్లు పెట్టేస్తారు. ఇక దాంట్లో గోవులు ఉన్నాయని మనకి ఏమాత్రం తెలియదు. అలా వాటిని అందరి నుండి కాపాడుతూ అక్కడికి తీసుకెళ్తారు. ఎక్కడ? వధశాల. తీసుకెళ్ళగానే అక్కడ ముందుగా వాటన్నిటిని కూడా ఎలాగైతే సామాన్ లోడ్ చెత్త డంప్ చేస్తారు చూడండి, ఆ రకంగా లారీ పైకి లేవగానే అవన్నీ ఒకదానిపైన ఒకటి పడి కుప్పలుగా పడిపోతాయి. పడిపోయిన తర్వాత వాటి కట్లన్నీ విప్పేస్తాయి. ఇక అవి లేవలేవు. కొన్ని గంటలు కట్టి పడేసినాక అవి ఎక్కడి నుండి లేస్తాయి. లేవలేని పరిస్థితుల్లో కొన్నేమో మధ్యలోనే చనిపోతాయి. పిల్లలు మొదలైనటువంటివి అయితే వాటి ప్రాణాలు ఉండవు. వాటన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళు ఆ పని మొదలు పెట్టేస్తారు. మిగతా బ్రతికున్న వాటిని ఒకవేళ వాటికి తిండి కనుక పెడితే అవి వీళ్ళ యొక్క అదుపులో ఉండవు అని వాటిని ఇంకా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. చేస్తూ ఏం చేస్తారంటే ఆ కాళ్ళ గిట్టలు ఉంటాయి కదా, వాటి మధ్యలో మేకులు కొట్టేస్తారు. ఎందుకు? ఇవి అక్కడిక్కడ పరిగెత్తవి, ఎక్కడంటే అక్కడనే ఉండిపోతాయి. ఇంకా వాటి కళ్ళల్లో ఏమోస్తారు, ఇసుక పోసేస్తారు. ఇక అవి కళ్ళు తెరవలేవు. అంటే ఏ తాడు లేకుండా వాటిని అక్కడ బంధించే ప్రయత్నం ఇది అన్నట్టు. ఇంత క్రూరమైంది. ఇంకా ఇక కొందరి వాహనాల్లో తీసుకెళ్ళిన వాళ్ళు దొంగచాటు మార్గాల తోవలలో నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఇక వాటి దయనీయ స్థితి ఇంకా ఘోరమైంది. వాటిని ఎక్కడా ఆగనివ్వరు.
మధ్యలో వాటిని గడ్డి తిననివ్వరు, నిరంతరం వాటిని తీసుకెళ్తూనే ఉంటారు. ఆ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో అవి మధ్యలోనే ప్రాణాన్ని కోల్పోతాయి. ఇక ఇవి నిస్సహాయ స్థితిలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పడిపోతాయి. అలా కొన్ని గంటలు ఉంచిన తర్వాత వాటికి కొంచెం గడ్డిని ఆశ చూపిస్తారు అక్కడ. ఇదేదో మిగిలినటువంటి కొంత బలం ఏదైతే ఉందో ఉపయోగించి లేచి అక్కడికి వెళ్ళే ప్రయత్నంలోనే అవి లేవగానే వాటిని వీళ్ళ యొక్క తోపుకెళ్ళే వాహనాల్లో పడేసుకొని వాటన్నిటిని లోపలికి తీసుకెళ్ళి సాధారణంగా ఇప్పుడు ఏవైతే కొంతమంది మాంసాహారులు జంతువులను తింటారో వాటి గొంతును ఒక్కసారిగా నరకడమో ఇంకేదో చేయడం చేస్తారో వీటిని అలా చంపరు. ఎందుకు చంపరు? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మాంసం ధర పెరగాలంటే దానిలో గుణాలు పెరగాలంట. ఎలా పెరగాలి అంటే ఆ మాంసంలో తనకు ఉన్నటువంటి రక్తం అంతా కలిసిపోవాలంట. కలిసిపోవాలంటే ఎలా మరి అని ఏం చేస్తారంటే ఈ గోవు యొక్క వెనక కాళ్ళకు ముందు క్లిప్పులు పట్టేసి దాన్ని పైకి ఎత్తేస్తారు. పైకి ఎత్తగానే తల కిందికి అయిపోతుంది. ఇక దానిపైన వేడి నీళ్ళు మరుగుతాయి. ఎన్ని డిగ్రీలకు? 100 డిగ్రీలు మరుగుతాయి. ఇంకా అంతకంటే భయంకరంగా వేడవుతున్నటువంటి నీళ్ళను దానిపైన చిమ్ముతారు. అది ఆలోచించండి, ఎంత క్రూరమైన కర్మలు ఇవి. ఉదయం నుండే జరుగుతుంది. మనం పవిత్రమైంది శుద్ధమైన వాతావరణం అనుకుంటాం, అక్కడ జరిగే హింస ఈ క్రూరమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. అవి చల్లిన తర్వాత అప్పుడేమవుతుంది, ఆ నొప్పికి భరించలేక అది తనలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా మాంసంలో కలిపేసుకుంటుంది. బాధ అటువంటి. ఆ శరీరం అంతా ఏమవుతుంది, తన రక్తాన్నంతా మాంసంలో కలిపేసుకుంటుంది. అంతవరకు ఆగుతారా? లేరు, ఆగరు. అది పూర్తయిన తర్వాత తన కడుపులో గ్యాస్ని పైప్ పెట్టేస్తారు. వినండి, ఆలోచించండి ఏ రకంగా దాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ గ్యాస్ పెట్టేసి దాని శరీరం నిండా గ్యాస్ని నింపేస్తారు. నింపడం చేత ఏమవుతుందట అంటే దాని తోలు తొందరగా ఓడిపోతుందట. మనం కొంచెం ఆహారం ఎక్కువగా తింటే గ్యాస్ ట్రబుల్ అవుతూనే భరించలేము. ప్రాణం ఉండగానే పనులు చేస్తారు, చంపిన తర్వాత కాదండి. చంపిన తర్వాత శరీరాన్ని ఏం చేసినా ఎవరికి దుఃఖం కలగదు. చంపక ముందు చేసేటటువంటి పనులు. ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా సగం వరకే గొంతును కోస్తారు. ఎందుకంటే పూర్తిగా కోసేస్తే రక్తం అంతా వెళ్ళిపోతుంది. రక్తం వ్యర్థం కావద్దంట. ఆ రక్తం అంతా ఆ మాంసంలో కలవాలంట. అలా నీచాతి నీచంగా క్రూర కర్మలు చేసి ఆ గోవును, ఇంకా ప్రాణం పోదండి, ప్రాణం పోకముందే దాని యొక్క చర్మాన్ని ఒలిచేస్తారు. ప్రాణం పోయిన తర్వాత కాదు, పోకముందే ఆ పనిని చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు గనక ఆ మాంసాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. ఇలా ఇంతటి క్రూర కర్మలు చేసి దాని యొక్క కాళ్ళు వేరు, కొమ్ములు వేరు, నాలుకలు వేరు, హృదయం వేరు, ఊపిరితిత్తులు వేరు, ఇలా ప్రతి ఒక్క అవయవాలను వేరువేరుగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో గర్భవతులైన స్త్రీలు, గోవులు కూడా ఉంటాయి అక్కడ. ఆ గర్భవతులైనటువంటి గోవుల యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువులను మరీ తీస్తారు. వాటికి ఇంకా ఎక్కువ ధర ఉంటుంది. వాటిని ఏం చేస్తారు, మనం తొడుక్కునే చెప్పులు, బూట్లు, వీటినైతే చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. మేము మంచి లెదర్కి తీసుకున్నాం అనుకుంటాం, సాధారణంగా వాడదాం, ఈ ప్లాస్టిక్ వాడదాం, పనికిరాని వాడదాం. దానివల్ల ఆ జాతి యొక్క తోలు ద్వారా ఉత్పన్నమైనది మనం ధరించలేము. వాటిని మనం ఎక్కువ కోరుకుంటే వాటిని ఎక్కువగా చంపుతారు. అలా ఆ గర్భంలో నుండి తీసినటువంటి శిశువు యొక్క చర్మం ద్వారా తీసినటువంటి బూట్లు మొదలైనవి కొన్ని వేల రూపాయల ధరలకు అమ్ముతాయి. మరి ఇంత నీచమైన కార్యాలు మనం ఉదయం నిద్ర లేవక ముందే జరుగుతుంది. ఏ దేశంలోనైతే ఉదయం లేవగానే ముందుగా మనం గోమాతను నమస్కరించుకుంటాం. ఆ తల్లి యొక్క ఆశీర్వచనం చేత మన నిరంతర కార్యాలను కొనసాగిస్తాం. ఎక్కడైతే ఈ యొక్క సమస్త వ్యవసాయం మొదలైనటువంటి ఆహార ధాన్యాలను పండించేటటువంటి పరంపరలో ముందుగా వాటి వృషభాలను కానీ గోవులను కానీ పూజించేటటువంటి పరంపర మనది. శ్రీకృష్ణుని యొక్క ఆ సమయంలో నేను చెప్పినట్టుగా మహాభారత కాలం వరకు
సమస్త లోకానికి ధనం ఏదైతే ఉందంటే అది కేవలం గోధనం మాత్రమే. ఈ గోధనము ద్వారానే పొందినటువంటి కీర్తి యశస్సును మనం పొందాలి అని చెప్తున్నారు. దాని ద్వారా లభించేటటువంటి సమస్త పదార్థాలను మనం భుజించాలి అని చెప్తున్నారు. పాలు అమృతం అని చెప్పారు. లోకంలో అమృతం ఎవరు చూసారో లేరో తెలియదు, కానీ ఆ పాలు ఎటువంటివి? అమృతం అంటే అవి ఒక్కటే. గోవు పాలకు మిగతా పశువుల పాలకు తేడా మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకు తెలుస్తుంది? దాంట్లో ఏముంటుంది? స్వర్ణమయమైనటువంటి ధాతువు ఉంటుంది. అవునా? ఎందుకు ఉంటుంది? అవి పచ్చగా కనిపిస్తాయి. ఆ పసుపుదనం ఏదైతే ఉందో అది ఏంటిది? స్వర్ణం. ఏ జాతికి అలాంటి గుణము దాంట్లో ఉండదు. ఇప్పుడు ఆధునిక కాలంలో గోవు ద్వారా ఏదైతే గోమూత్రం ఉంటుందో ఆ మూత్రాన్ని సేకరించి దాంట్లో నుండి బంగారాన్ని తీసే మిషన్లు కూడా కనుక్కున్నారంట. ఎందుకంటే ఆ జాతి ఇచ్చే సమస్తమైనటువంటి పదార్థాల్లో ఆ గుణం కలిగి ఉంటుంది. మనము కొన్ని ఔషధాలలో స్వర్ణ భస్మం తింటాం. దేని కొరకు తింటాం? ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, బలాన్ని పెంచుకోవడానికి. మరి ఆ స్వర్ణ భస్మం చెయ్యాలంటే ఎంత ప్రయత్నం చేయాల్సి వస్తుండే తెలుసా? దాన్ని కాల్చాలి, కరిగించాలి, పొడి అవ్వాలంటే ఊహించండి ఎంత పరిశ్రమ. మరి ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ఈ గోమాత ద్వారా మనకు ఆ స్వర్ణయుక్తమైనటువంటి గుణాలను ఇస్తున్నాడు. మీరు ఆ గోవు నెయ్యిని కూడా చూడండి, పచ్చగా ఉంటుంది. పాలు అలాగే ఉంటాయి. మరి అటువంటి వాటిని మనం ఔషధంగా స్వీకరించకుండా ఉంటే 30-40 ఏళ్ళకే మనకు రోగాలు వస్తున్నాయి. రాకుండా ఏమవుతాయి? ఈ వేటినైతే భుజించి కృష్ణుడు మొదలైనటువంటి వారు యుద్ధ క్షేత్రంలో యుద్ధాన్ని చేస్తున్నారు. భీష్మ పితామహుడు ఎన్ని సంవత్సరాలు? 170 సంవత్సరాలు. అర్జునుడికి ఎంత? 72 సంవత్సరాలు. ఇలాంటి వయస్సులో కూడా వారిని ఓడించేటటువంటి యోధుడు ఆ యుద్ధంలో ఎవరు లేనేలేరు. మరి అన్ని వందల సంవత్సరాలు ఏ రకంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళు భుజించేటటువంటి ఆహారము గోవు ద్వారా లభించినవి. మనం యజ్ఞాన్ని చేస్తున్నాం. యజ్ఞాన్ని చెయ్యడానికి మాత్రమే అన్నాన్ని ఉత్పన్నం చేసుకునేవారంట. ఈ పంటలన్నీ పండుతాయి కదా, అవన్నీ ఎవరి కొరకు అంటే మన కొరకు కాదంట. దేని కొరకు? యజ్ఞం చేయడానికి. యజ్ఞం చేయగా మిగిలినటువంటి దాన్ని ప్రసాద రూపంలో మనం స్వీకరిస్తాం. అటువంటి ప్రసాదాన్ని తినడానికి, ఉత్సాహాన్ని పెంచుకోవడానికి యజ్ఞాలు విరివిగా ఆచరించేవారంట. మరి రోజు తినేది ఏంటి అంటే ఆవు పాలు, దాని ద్వారా ఉత్పన్నమైన నెయ్యిని. మన పూర్వ ఋషులు కూడా కొంచెం గోఘృతాన్ని తాగేవారు, దినమంతా బలంగా ఉండే. ఎందుకలా? ఎందుకంటే ఒకటి, ప్రకృతిని నష్టం చెయ్యం మనం. ఎంతటి బలాన్ని మనం స్వీకరిస్తామో మలము కూడా అంతే తక్కువ ఉత్పన్నం. పనికిరాని వస్తువులు తిన్నామనుకోండి, శరీరానికి బలమే కలగదు, కానీ మలం ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. అలా కాకూడదు అని గోవు ద్వారా లభించినటువంటి ఇలాంటి పదార్థాలను మనం తిన్నట్టయితే మన బలం పెరుగుతుంది, ప్రకృతికి హాని కూడా తగ్గుతుంది. అందుకని నిరంతరం మనము ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పదార్థాలను మన భోజనంలో ఎంత శాతం తెలుసా? 80 నుండి 100% వరకు వాటినే స్వీకరించాలని చెప్తారు. మీరందరూ మీ ఇంట్లో ఆలోచించండి. మీరు భోజనం చేసే దాంట్లో గోవు ద్వారా ఉత్పన్నమైన పదార్థాల యొక్క అంశం ఎంత ఉందని. 1% అన్న ఉంటుందా? ఒక్కటంటే ఒక్కటి. ఇక మన ఆరోగ్యం ఎక్కడ బాగుపడుతుంది? మన ఆయుష్ ఎలా పెరుగుతుంది? మనం ఆరోగ్యవంతులం ఎలా అవుతాం? నిరంతరం మన ప్రయత్నం ఎలా ఉంటుందంటే ధన సంపాదన వైపు. చివరికి ఎక్కడ పెట్టాలంటే ఇది సంపాదించేందుకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోయి మొత్తం హాస్పిటల్లో పెట్టేస్తాం. నేను సంపాదించింది దేని కొరకు? నా ఆరోగ్యం కొరకు, నా కొరకే. కాబట్టి నేనేం చేయాలి? దీన్ని అంతా తీసుకెళ్ళి మరి అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందులోనే ప్రయత్నం చేద్దాం. ఏ ధనమో అవసరం ఉండదు. చివరికి మన బలంతోనే మన ప్రాణాలను వదులుకునే సామర్థ్యం మనలో ఉత్పన్నమవుతుంది. మీరందరూ ధన్యులండి. ఇంత సమయాన్ని కేటాయించి గోశాలకు వచ్చి వాటిని సేవించి వాటిని అనేక రకాల ఆహార పదార్థాలను పెట్టి వాటి ద్వారా మీరు ఆశీర్వచనాన్ని పొందడం. మిగతా జనులకు అర్థమవుతుంది? అది అర్థం కాదు. మీరు ఎంత చెప్పినా కూడా ఆ విషయాన్ని జీవితంలో జీర్ణించుకోలేరు. కారణం ఏంటంటే మీరు ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం.
ఈ జన్మలో భగవంతుని యొక్క ప్రేరణ, మీ సత్సంకల్పం దృఢంగా ఉండడం చేతనే ఈ కార్యం మీ ద్వారా సఫలమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. గాం మాహింసి అని వేదం చెప్తుంది, ఎన్నడూ కూడా గోవును వధించకూడదు అని. అటువంటిది మన దేశంలో అత్యంత భయంకరంగా వాటిని చంపుతున్నాం. ఇంకా ఈ సమస్త బ్రహ్మాండాన్ని కూడా ఏమన్నారు? గోవు అన్నారు. గోవు అంటే ఏ రకంగానైతే దీన్ని పరిభ్రమిస్తున్నారో లోకమంతా కూడా ఇదే రకంగా భ్రమణం చేస్తూనే ఉంటుంది. మరి మనము ఈ రకమైనటువంటి గోవులను సంరక్షించే బాధ్యత ఏదైతే ఉందో అనునిత్యం మీ భుజస్కంధాల పైన తీసుకొని వెళ్ళడం. అలా గోజాతి సంరక్షణనే మన పరమ కర్తవ్యంగా భావించి మీరు ఈ కార్యాన్ని చేస్తున్నారంటే ధన్యులు. ఈ రోజుల్లో మనము ప్రతి క్షణం కూడా వాటిని సంరక్షించే ప్రయత్నంలోనే భాగంగా మన కార్యాన్ని చేస్తూ వెళ్ళాలి. అది కనుక చేయకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వ్యర్థం. కాబట్టి మీరు విశేషంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గోవుల యొక్క సంరక్షణ బాధ్యతలను మీ పైన తీసుకున్నారు. వీటిని ఇదే విధంగా పెంచాలి. ఎవరైతే ఇక్కడ దీన్ని నిర్వహించేటటువంటి అధికారులు ఉన్నారో వారికి మీ సాయశక్తుల మీ సహకారం అందితే తప్ప ఆ కార్యం సఫలం కాదు. ఆ మేకలు ఏ రకంగా అయితే ధ్యానం, పరమాత్మ ధ్యానం చేస్తున్నాయట. దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు, మెడకు వేప మండగట్టి బడితనొకడు చేతబట్టి, నడువు నడువు మంచు మమ్ము తొడవేతురు తలలు గొట్ట, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు, మెడకు వేప మండగట్టి బడితనొకడు చేతబట్టి, నడువు నడువు మంచు మమ్ము పడవేతురు తలలు గొట్ట, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు. కాలినట్టి గింజలను రాళ్ళ నీరు కొంచు తిని, కాలినట్టి గింజలను రాళ్ళ నీరు కొంచు తిని, పరాజవానవోలె నొరార కేకవేయ, కోరి నిదురలేపి మమ్ము గొంతు గోయదలచినారు, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు. కనగరాని అశుద్ధమును తినిన మమ్ము విడతురేమో, కనగరాని అశుద్ధమును తినిన మమ్ము విడతురేమో, అని తిని నన్ను విడరగట మనుజులెంత ధనుజులైరి, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు. చెరువులోని మురికి నీరు చెరిపేసిన విడతురేమో, చెరువులోన మురికి నీరు చెరిపేసిన విడతురేమో, వలలు గాలములను వేసి పడవేతురు బలి చేయగా, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు, దీన దయాలో దేవా తీర్చవే మా వెతలు, తీర్చవే మా వెతలు. ఈ మాదిరిగా ఆ పరమాత్మను వాటి భాషలో అవి ప్రార్థన చేస్తాయట. కవి తన యొక్క భావాలను పూర్వకాలము అనేక మంది అంటే జ్ఞానవంతులు ఏ రకంగా అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ మనసుల
ఆ భావాలు ఎట్లా వస్తాయో అవి ఇప్పుడు రావు. అయితే పూర్వకాలం ఎట్లయితే వాటి బాధను చూసి ఆ కవి తన యొక్క ఆ బాధనంతా ఆ పాట రూపంలో పొందుపరిచిందన్నమాట.